వైసీపీ పాలనలో కుదేలైన పారిశ్రామిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టే సత్తా చంద్రబాబు నాయుడుకే ఉన్నదన్న పిల్లలు బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని బీజేపీ జనసేన టీడీపీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 95వ వార్డ్ ఎల్ఐసి కాలనీ కాంఫర్ట్ హోం నివాసాల వద్ద ఏర్పాటు చేసిన సభల్లో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు శ్రీనివాస నాయుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మంచి పలుకుబడి గల సీఎం రమేష్ ఎంపీగా గెలిస్తే అనకాపల్లి జిల్లా రూపురేఖలే మారుతాయని స్పష్టం చేశారు. తన పలుకుబడితో అనేక పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు వెళ్ళిపోయినాయి? చంద్రబాబు నాయుడు పీరియడ్ సీఎం అయినప్పుడు అన్ని అలాట్ అయ్యింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇమీడియట్గా అందరూ ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? కమిషన్, ప్రతి దాంట్లో కమిషన్లు, వాటా, లేదంటే వాళ్ళ ఎంపీలకి వాళ్ళ ఎమ్మెల్యేకి వాటాలు. ఇవన్నీ తట్టుకోలేకుండా మీకు తెలిసిందొచ్చు, హెచ్సిఎల్ కంపెనీ సాఫ్ట్వేర్ వచ్చింది, ఓపెన్ అయినా వాళ్ళు ప్యాకప్ చేసుకొని ల్యాండ్ కూడా హ్యాండ్ ఓవర్ చేసి మాకు వద్దని వెళ్ళిపోయినారు. మీకు ఇంకోటి కూడా లూలో మాల్ వచ్చింది, తెలుసా మీకు? లూలో మాల్ కూడా వచ్చింది. అతను క్లీన్గా ప్యాకప్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చెన్నై, బెంగళూరులో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు కొచ్చిన్లో ఓపెన్ అయింది. అలాంటిది లూలో మాల్లో చాలా పెద్ద కంపెనీ. అలాంటివి చాలావి, ఒకటి రెండు మనకు తెలిసిందేది, ఇలాంటివి తెలియనివి ఒక వందల కొద్దీ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి రావాలి, మోదీ లాంటి ప్రధానమంత్రి రావాలి.